ఈ యొక్క కొల్లాపూర్ పురపాలిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారిని అవిశ్వాసం పెట్టి ఈరోజు ఆమెను దించడం జరిగింది. ఎందుకు అంటే గత 4 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అవినీతి ఆరోపణలపైన ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. మున్సిపాలిటీని ఎంతగా దోచుకోవాలనో అంతగా దోచుకోవడం జరిగింది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి మేము ఏం చేసినా నెగ్గుతుంది అని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నో మార్లు మనం చెప్పడం జరిగింది. సర్వసభ్య సమావేశాల్లో ప్రశ్నించడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఈరోజు వారిపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే తరుణం కూడా ఈ 2-3 రోజుల్లో ప్రారంభమవుతుంది. గతంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరిగితే పట్టణ ప్రగతిలో దాదాపుగా కొన్ని లక్షల రూపాయలను ప్రజాధనాన్ని దోచుకొని ఎక్కడ కూడా పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు కానీ పనిచేసినటువంటి లేబర్లకు కానీ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. అదే రకంగా కొల్లాపూర్కి సోమశిల మంచినీటి రక్షిత పథకం కింద దాదాపుగా గత కొల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉన్న నీటి రక్షిత పథకం తీసుకొని రావడం జరిగింది. అక్కడ దాదాపుగా 100 HP మోటార్ ఈ యొక్క కొల్లాపూర్కు ఎన్నో సంవత్సరాలుగా నీరు ఎద్దడి ఉన్నా కూడా అక్కడ నుంచి నీటిని తాపినటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి మోటార్ను ఈరోజు చైర్పర్సన్ గారి ఆదేశాలతో ఆ మోటార్ను ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. దాదాపుగా దాని కాస్ట్ వచ్చేసి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఆ మోటార్ల గురించే కానీ ఇతర సమావేశాలు ఇప్పుడు చేసినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగంపై మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి అప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యుడు కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కూడా వాళ్ళు ఆరోపణలు నిజం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి చైర్పర్సన్ ఉంటే ఇంకా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారిపై ఈరోజు మీ అందరం కూడా ఏకదాటిగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి ఈరోజు అవిశ్వాసానికి మమ్మల్ని పిలుపునియడం జరిగింది. ఈరోజు అందరం సభ్యులం 15 మందిని, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్ 16 మంది కలిపి ఈరోజు వారిపై అవిశ్వాసాన్ని నెగ్గి ఈరోజు అవిశ్వాసం నెగ్గించడం జరిగింది. కాబట్టి రాబోయే తరుణంలో ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ మంచి భవిష్యత్తు, రాష్ట్ర మంత్రివర్యులుగా జూపల్లి కృష్ణారావు గారు ఉండడం, ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు మాకు దక్కినాయి. కాబట్టి వచ్చే రోజులు ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ యొక్క ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది తీసుకొచ్చిందో ఆ ప్రజాపాలన అనేది అందించే విధంగా మేమందరం కూడా ఏకతాటిగా ఉంటూ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.